అందరికీ ఈ వీడియోలో సిడ్నీలో హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, ఇన్ కేస్ మనకు ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కావాలంటే ఎన్ని డేస్ పడుతుంది, కర్మగాలకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా అక్కడ సిచ్యువేషన్ ఉంటది అనేది ఈ వీడియోలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. అయితే ఇక్కడ హాస్పిటాలిటీ చాలా తక్కువ. దీనివల్ల ఇబ్బంది పడిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే బాగా ఇబ్బంది పడ్డాను. ఈ హాస్పిటాలిటీ తక్కువ ఉండడం వల్ల పాండమిక్ లో మా ఆయన ఇక్కడ, నేను అక్కడ సింగిల్ పేరెంట్ గా 2 years ఉండాల్సి వచ్చింది. అదంతా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కావాలి అంటే ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇదంతా నా ఓన్ ఎక్స్పీరియన్సే, నేను ఎవరి దగ్గర తీసుకున్నది ఏది కాదు అన్నమాట. ఇక్కడ గల్లీకొకరు మనకి ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు కదా, అలా ఇక్కడ గల్లీకొకరు ఒక హాస్పిటల్ ఉంటది. అందులో జీపీ జనరల్ ఫిజిషియన్ అని ఉంటారు. మనకు దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా, వాంతి వచ్చినా, ఈవెన్ దో ప్రెగ్నెన్సీ ఆల్సో వాళ్ళే మేనేజ్ చేస్తారు, బ్లడ్ టెస్టులతో సహా. హాస్పిటాలిటీ ఏమీ ఉండదు, జనరల్ గా వెళ్ళడం, చూపించుకోవటం, రావటం. ఇన్ కేస్ మనకి ఏదైనా హాస్పిటాలిటీ కావాలి అంటే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కావాలి అంటే మనము వెళ్ళి జీపీని రిక్వెస్ట్ చేయాలి, మాకు ఇలా ఈ సిచ్యువేషన్ ఉంది, మాకు ఇలా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాము, మీరు రిఫర్ చేయండి అని. వాళ్ళు ఓకే, మనం చెప్పిన ప్రాబ్లము వాళ్ళు సాటిస్ఫై అయినారు, వీళ్ళకి నిజంగా నీడ్ ఉంది స్పెషలిస్ట్తో అనుకుంటే వాళ్ళు రెఫర్ చేస్తారు. అప్పుడు హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి వీళ్ళు ఫ్యాక్స్ చేస్తారు. ఫ్యాక్స్ చేసిన 1 or 2 months లో మనకు కాల్ వస్తుంది, మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ బుక్ అయింది అనేసి. అంటే ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ గెట్ చేయాలంటే లిటరల్ గా మనము ఒక 6 months ప్లస్ వెయిట్ చేయాలన్నమాట. ఇంకేదైనా టెస్ట్ రిపోర్ట్స్ అవి అనుకోండి 3 months ప్లస్సే వెయిట్ చేయాలి. అయితే నేను ఎందుకు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను అంటే, మా మన్వి చిన్నగా ఉన్నప్పుడు 1 month బేబీగా ఉన్నప్పుడు చెవుల్లో చీమ వచ్చిండే. తర్వాత రీసెంట్ గా అంటే ఒక 6-7 months బ్యాక్ కూడా చెవుల్లో చీమ వచ్చింది. అప్పుడు మేము ఇట్లా జీపీ దగ్గరికి వెళ్ళి మేము ఇలా ఆడియాలజీకి వెళ్ళాలనుకుంటున్నాము అనేసి వెళ్ళి ఇయర్ టెస్ట్కి సజెస్ట్ చేస్తే వాళ్ళు నాకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు తెలుసా, 8 monthsకి ఇచ్చారు. ఆ వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి డబ్బులు హోల్ వేసుకోవాల్సి వచ్చింది, అంతే, ఇంకేం చేయలేం. అయితే ఎలా ఉంటుంది, ఫీజెస్ ఎలా ఉంటాయి అనేసి చెప్తాను. ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు, ఇక్కడ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ నిర్వహిస్తున్న హాస్పిటల్కి వెళ్తే లిటరల్ గా ఒక 5,000 నుంచి 7,000 మధ్యలో మనకి ఒక స్పెషలిస్ట్ కి ఛార్జ్ చేస్తారు. ఇద్దరు చూస్తే ఇద్దరికి ఛార్జ్ చేస్తారనమాట. అండ్ అలాగే మనకి ఏదైనా ప్రైవేట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళామంటే ఆస్తులు సమర్పించుకోవాల్సిందే. అది ఇంత ఉంటది పర్టికులర్ గాని మనం చెప్పలేం. ఇది ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ హాస్పిటాలిటీ ఎలా ఉంటది అనేసి అనమాట. ఇప్పుడు మన కర్మజాలక ఎప్పుడైనా ఎమర్జెన్సీ బండబడింది అనుకోండి మనకి, అప్పుడు ఎలా ఉంటది సిచ్యువేషన్ అన్నది ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి ఏమైనా మనకు అంటే మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళము, సడన్ గా అట్మాస్ఫియర్ పడని వాళ్ళు ఉంటాం కదా, లేదంటే ఎమర్జెన్సీలు అంటే ఎలా అయినా వస్తాయి కదా. సో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా సేమ్ జీపీ దగ్గరికి వెళ్ళాలి, మా పిల్లల పరిస్థితి ఇలా ఉంది, లేదంటే మా పరిస్థితి ఇలా ఉంది, రికమెండ్ చేయండి ఇట్లా పలానా హాస్పిటల్కి అని మనం చెప్పించుకోవాలి. చెప్పించుకున్న తర్వాత వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మన నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎమర్జెన్సీ అని ఓకే వాళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట, ఇది ఎమర్జెన్సీ అని. అప్పుడు మనల్ని హాస్పిటలైజ్ చేస్తారు, లోపలికి పిలుస్తారనమాట. పిల్లలకైతే చాలా బాగా చూస్తారు, పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది అనేసి చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో ఒకవేళ పట్టకపోతే నెక్స్ట్ ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. పెద్దలకి ఎలా ఉంటుందంటే, ఇన్కేస్ నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది, లిటరల్ గా 5-6 hours తీసుకుంది. ఒక్కొక్క స్పెషలిస్ట్ నాకు $180 ఛార్జ్ చేశారు. అలా 2-3 చూశారు. ఒక రోజుతో ఒక నెలతో అయిపోలేదు, 5-6 months స్ట్రగుల్ అయ్యాను. ఎక్కువ స్పెషలిస్ట్ వెళ్లాల్సి వచ్చింది. లిటరల్ గా నేను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టానో ఆ ఫ్రాక్చర్ నుంచి రావడానికి. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లు మస్ట్ గా ఉండాలి, లేకపోతే మనం సర్వేవే అవ్వలేము. ఏమైనా అర్థం కాలేదు అనుకుంటే నాకు కమెంట్ చేయండి. ఇక్కడ ఉన్న వీడియోలో ఇంతే ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాను. ఇంకా మీకు ఏమైనా డీటెయిలింగ్ గా కావాలి అంటే డెఫినెట్ గా కమెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈ వీడియోకైతే ఇంతే. చలో బాయ్.